అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్నప్పటి నుంచి ప్రతి న్యూ ఇయర్కి ఎన్నో కొత్త రెజల్యూషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఫిబ్రవరి 1 వచ్చేసరికి వాటిలో ఏ ఒక్కటి కూడా సరిగ్గా జరగకపోవడాన్ని గుర్తించడము జరుగుతుంది. మళ్ళీ వచ్చే డిసెంబర్ 30కి మళ్ళీ ఒక కొత్త రెజల్యూషన్స్ లిస్ట్ తయారు చేసుకోవడము జరుగుతుంటుంది. ఇది చూస్తే ఒక లూప్ లాగా జరుగుతూ పోతుందే కానీ ఏ ఒక్క రెజల్యూషన్ విషయంలో కూడా సక్సెస్ఫుల్గా చేశాను అనే తృప్తి మాత్రం లేకుండా పోయింది అని మీరు అనుకుంటున్నట్లయితే కనుక గుర్తుపెట్టుకోండి, రెజల్యూషన్స్ తీసుకోవడం అనేది చాలా మంచి విషయమే. కానీ ఈసారి అలా కాకుండా ఉండడం కోసం మీ రెజల్యూషన్స్ విషయంలో ఒక కొత్త అప్రోచ్ని ఫాలో అయ్యి చూద్దాం. మరి అది ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బేసిక్గా రెజల్యూషన్ అంటే మనం గట్టిగా ఏదైనా చేయటము లేదా చేయకపోవడం అనే దాని పట్ల ఒక డెసిషన్ని తీసుకోవడం. దాన్ని మనం అంత ఈజీగా అచీవ్ చేయలేము. దానికి డిసిప్లిన్, నిరంతరం దాని పట్ల నిబద్ధత, డిజైర్ని కలిగి ఉండాలి. అప్పుడే దాని రిజల్ట్ మన జీవితంపై చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మొదటిగా మీరు చేయాల్సింది, కొత్త రెజల్యూషన్స్ని డిసైడ్ చేయడానికి ముందు ఈ సంవత్సరం ఎలా సాగిందో చూసుకోండి. ప్రతిసారి ఇది మార్చాలి, అది చేయాలి అని అనుకోవడం కాకుండా అసలు నిదానంగా కూర్చొని ఇప్పటి వరకు ఏం చేశారు, ఎలా చేశారు, ఈ సంవత్సరం ఏ విషయంలో మీరు తప్పుగా ప్రవర్తించారు, అలాగే ఏ విషయంలో మీరు సరిగ్గా ప్రవర్తించారు, ఇటువంటి అన్ని విషయాల పట్ల కూడా మీకు చాలా స్పష్టత ఉండాలి. ఈ ఇయర్ మళ్ళీ రమ్మన్నా కూడా మన లైఫ్లో రాదు. మంచో చెడో, తీపో చేదో ప్రతిదాన్ని మనకు ఎక్స్పీరియన్స్ చేయించింది. మన ఎదుగుదలకి పాజిటివ్ లానే నెగిటివ్ కూడా తోడ్పడుతుంది. సో అందుకే వచ్చేదాని కోసం ఎదురు చూసే ముందు మన నుండి వెళ్ళిపోతున్న ఈ సంవత్సరానికి సంతోషంగా కృతజ్ఞతని తెలియజేసేలా ఈ ఇయర్లో జరిగిన ప్రతి దానికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకోండి. వీలైతే ఈ సంవత్సరంలో జరిగిన అంశాలన్నిటినీ రాసుకొని చక్కగా గ్రాటిట్యూడ్ తెలపండి. బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. చాలా మంచి విషయం. అలా రాస్తున్నప్పుడే మీకు మీలో కలగాల్సిన మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఓకే, ఇక రెండోది, ఏదో ఒకటి అని కాకుండా లేదా ఎవరో చెప్పిన వాటిని ఇమిటేట్ చేస్తూ కొత్త రెజల్యూషన్స్ని తీసుకోకండి. మీరు తీసుకునే నిర్ణయాలు, సంకల్పాలు వేరొకరిని ఇంప్రెస్ చేయడానికి అయితే అవి సఫలం కావు. ఏవైనా మనకి దైవానికి దగ్గరవ్వడానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మీ రెజల్యూషన్స్ విషయంలో సహాయం చేయమని విశ్వాన్ని కోరడం. దీనివల్ల ఏం జరుగుతుంది అనుకోకండి. మీరు ఏ విషయంలో ముందుకు వెళ్ళాలో, దేన్ని వదిలేస్తే మీరు ముందుకు వెళ్ళగలరో విశ్వాన్ని సహాయం చేయమని అడిగిన వెంటనే మీకు తెలుసుకునే విధంగా గైడెన్స్ని అందిస్తుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. మన కష్టాలు, ప్రయత్నాల సమయంలో మనకు అండగా ఉండమని దైవాన్ని లేదా విశ్వాన్ని లేదా మీ అంతరంగాన్ని ప్రార్థన చేయడం బాగా పనిచేస్తుంది. అందుకే నిశ్శబ్దంగా కూర్చొని మీరు ఏం కోరుకుంటున్నారు, ఏమి మార్పు చేసుకోవాలని అనుకుంటున్నారు అనే వాటిని మీ అంతరంగం నుండి తెలుసుకోండి. ఏదైనా బాడీ, మైండ్, సోల్ లెవెల్లో మిమ్మల్ని ఎదిగేలా చేసే విధంగా ఉండాలి. అలానే మీరు ఒకటి చేయాలి లేదా మరేదైనా రెజల్యూషన్ లేదా ఒక సంకల్పం అనుకుంటే కనుక అది మీ మైండ్ వింటుంది. కానీ దాన్ని కొన్ని రోజులు చేసి ఆ తర్వాత ఆచరించకపోతే దానికి వ్యతిరేకంగా మనం చేయటం ద్వారా మీలో బ్యాలెన్స్ కోల్పోవడం జరుగుతుంది. మనకు సంబంధం బలహీనపడుతుంది. అందుకే నిర్ణయాలు తీసుకునే ముందే దాన్ని నేను ఆచరించగలనా లేదా అనే విషయాన్ని 1కి 10 సార్లు ఆలోచించి తర్వాత మాత్రమే డెసిషన్ని తీసుకోవాలి. బాడీ లెవెల్లో అయితే ముఖ్యంగా ఆహారము, వ్యాయామము, పోషణ విషయంలో 99% రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం. ఎట్టి ఫుడ్డో అట్టి హెడ్డే అని పెద్దలు చెప్పారు. అందుకే శారీరక స్థాయిలో నుంచి మార్పు చేసుకుంటే అది పై స్థాయిలో ప్రభావాన్ని కనబరుస్తుంది. మనం అందంగా ఉండడం కోసం ఆహారంలోనూ వ్యాయామంలోనూ మార్పులు చేయాలని ప్లాన్ చేస్తే అది మంచి విషయమే. అది మీ ఆధ్యాత్మిక మరియు మానసిక ఎదుగుదలకి కూడా చాలా బాగా అవసరం.
తమోగుణం, రజోగుణం, ఇక సత్వగుణ ఆహారాలను అన్నిటినీ మితంగా తీసుకోవాలి. లైక్ ప్రాసెస్డ్, నిల్వ ఉండే పదార్థాలు, బేకరీ ఐటమ్స్, రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్, తమోగుణం సంబంధిత ఆహారం ఇలాంటివి సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. ఇంకా మసాలా ఫుడ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, వేపుళ్ళు, అతిగా కారము, పులుపు ఇటువంటి ఫుడ్స్ని మితంగా తీసుకోవాలి. ఇంకా సత్వగుణం ఆహారమైన ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రెయిన్స్ మీ ఆహారంలో ఎక్కువగా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈ డెసిషన్ మీకు చాలా బాగుంటుంది. అలానే మనం తింటూ వచ్చిన ఏ ఆహారమైనా సరే, లేదా ఇప్పటి వరకు లోతుగా పాతుకుపోయిన ఎటువంటి అలవాటైనా సరే ఒక్కసారిగా మార్చేయాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్లు మన గోల్ని రీచ్ అవ్వాలి. ఇక మూడోది, కేవలం January 1 అనే కాదు, ప్రతిరోజు ఒక కొత్త ప్రారంభమే అనే దాన్ని మర్చిపోవద్దు. రిజల్యూషన్స్ని ఇయర్ లాంగ్ చేసేయాలి అని అనుకోవడం కన్నా ప్రతిరోజు మొదలు ఈరోజు పలానా విషయంలో ఇలా ఉండాలి లేదా ఇది చెయ్యకూడదు అనే రిజల్యూషన్ని తీసుకొని నిద్రపోయే ముందు మీ డే ఎలా సాగింది, మీరు తీసుకున్న రిజల్యూషన్స్ ఎక్కడ బ్రేక్ అయ్యింది, ఎంత బాగా మీరు ఫాలో అయ్యారు, ఈ విషయాన్ని మీరు టాలీ చేసుకుంటే మీలో డిసిప్లిన్ పెరగడానికి, మైండ్ని ట్యూన్ చేయడానికి బాగా సహాయపడుతుంది. ఇక చివరిగా, కేవలం బాడీ లెవెల్లోనే ఆలోచిస్తే కాదు, మైండ్ విషయంలోనూ మీతో మీరు కనెక్టెడ్గా ఉండే విషయంలోనూ కొత్త సాధనను ప్రారంభించడం చాలా అవసరం. మీ ప్రయాణంలో ఎవరు మీతో ఉన్నా లేకున్నా మీతో మీరు ఉంటారు. సో అందుకే కొంత సమయం మీతో మీరు కనెక్టెడ్గా ఉండడానికి మీకంటూ రోజులో సమయాన్ని కేటాయించుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, మౌనం వంటి ఆధ్యాత్మిక సాధనలు చేయడానికి రోజును ముందుగానే షెడ్యూల్ చేసి పెట్టుకోవడం చాలా మంచి విషయం. అలానే మీ డేలో ఏది ఎప్పుడు చేయాలో మీకు ముందే తెలిసి ఉండడం, ఇటువంటివన్నిటి పట్ల మీకు క్లారిటీతో మీ ఇయర్ని కాదు ఎవ్రీ డేని స్టార్ట్ చేస్తే మీతో పాటు మీ చుట్టూ ఉన్న వారిలో ఆ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి రోజుని ఏ రోజుకు ఆ రోజుగా జీవిస్తూ మీ డేని మీరే అప్రిషియేట్ చేసుకుంటూ, క్రిటిసైజ్ చేసుకుంటూ, మీతో మీరే కంపారిజన్ చేసుకుంటూ, పోటీ పడుతూ ఎప్పుడు ఆనందంగా ఆయురారోగ్యాలతో మీ ఈ న్యూ ఇయర్లోని ప్రతిరోజు ఉండాలని కోరుకుంటూ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మై డియర్ సోల్ ఫ్రెండ్స్. మీతో పాటు నేను వీటన్నిటిని ఆచరిస్తాను అని నమ్ముతూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.